తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. సాయంకాలం వేళలో త్రివేణి సంగమం వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు సాయంత్రం వేళలో నదికి కాశీ పండితుల చేత నవరత్న హారతి సమర్పిస్తున్నారు. సాయంత్రం వేళలో కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంతో పాటు త్రివేణి సంగమం వద్ద విద్యుత్ దీపాలతో కలకల్లాడుతుంది. కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో హోమాలతో పాటు త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలు, సాయంకాలం వేళలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, నదులకు హారతి మరియు తెపోత్సవం నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళలో 7 కాశీ పండితుల చేత నవరత్ని హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాశీ క్షేత్రంలో గంగా నదికి హారతి నిర్వహించినట్లుగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ హారతి కార్యక్రమం ఘనంగా చేపడుతున్నారు. ఈ కాళేశ్వర పుణ్యక్షేత్రం కాశీని తలపిస్తుంది. హారతి అనంతరం కాళేశ్వర క్షేత్రంలో గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది త్రివేణి సంగమంలో తెపోత్సవం చేపడుతున్నారు. హంసవాహనంతో నిర్వహించే తెపోత్సవం ఆహుతులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన హంసవాహనంలో శివపార్వతుల ఉత్సవమూర్తులతో నిత్య ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అధికారులు, సిబ్బంది, అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ తన్మయత్నం పొందుతున్నారు. ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాలను వీక్షించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వస్తాం ఎప్పటికైనా అన్ని ఆచరించాము. వచ్చాము. మార్పు చేశారు. ఇక్కడ వేరే ఇట్లా ఉండే ముందు వేరే సెట్టింగ్ అవన్నీ బాగుండే, ఇప్పుడు కూడా బాగున్నాయి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించడం? బాగుంది, చాలా మంచిగా ఉంది. ఎప్పుడైనా వస్తాం, దగ్గరే కాబట్టి. పుణ్యస్నానం చేస్తే ఇక పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఇక్కడికి పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికే వస్తాం. ఇంకా దర్శించుకోలేదు, వెళ్తాం దర్శిస్తాం. ధర్మయ్య లంబాల అవు సార్. బాగుంది, మంచిగా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. దర్శనం చేసుకున్నారు? చేసుకున్నాం. ఎవరెవరు వచ్చారు? మా మిసెస్, నేను, ఇద్దరం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరించడం? బాగుంది. పుష్కరాల గురించి ఇదే కొత్తగా చూడు సార్, బాగున్నది. ఇట్లా ఉన్నదని మాకు తెలియదు. గతంలో ఎప్పుడైనా వచ్చారా గోదావరి పుష్కరాలకి? మంచిర్యాలకు వచ్చాం.